అమరావతి చట్టం అనేది అమరావతికి చట్టంలో చేర్చడానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసే చట్టంలో పరిపూర్ణంగా లేదు, దీంట్లో అవి చేర్చాలి ఈ చేర్చాలి ఇంకోటి చేర్చాలని ఏదో రకరకాలుగా మాట్లాడారు. అంతిమంగా చివరిలోకి వచ్చేపాటికి అక్కడున్న రైతులకి ఏం ప్లాట్లు ఇవ్వలేదు. అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 1,00,000 ఎకరాలు అని చెప్పారు, అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 12,000 ఎస్ఎఫ్టీ అంటున్నారు, అది కూడా అబద్ధమే కదా. అన్ని అబద్ధాలు పార్లమెంట్లో కూడా అలకోలుగా చెబుతున్నారండి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్లమెంట్ మెంబర్లు ఉంటారు. వారు అక్కడ ఒక లీడర్గా, ఒక అపోజిషన్ లీడర్గా అక్కడ కొంత వాళ్ళ మాటలను కూడా విని ఆ పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించడానికి గత 5 సంవత్సరాలు కూడా అంతే తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కూడా అదే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం తప్పితే వారు మాట్లాడిన ఏ విషయం కూడా నిజం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతుల యొక్క సమస్యలు 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం మేము 3 రాజధానులు చేసాం, కానీ రాజధాని తీసుకెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కనీసం 5 సంవత్సరాలు మీరు పరదాల అడ్డుగట్టుకొని మరి ఇక్కడ పోలీసులను కొన్ని వేల మందిని దించి కొన్ని వందల కేసులు ఇక్కడ పెట్టి కొన్ని వేల మందిని ముద్దాయిలుగా పెట్టి అనేక సందర్భాల్లో లాఠీ చార్జీలు చేసి అనేక సందర్భాల్లో డొక్కల్లో పొట్టల్లో దాన్ని పట్టుకొని రాని చోట పట్టుకొని లేడీస్ని అనేక రకాల ఇబ్బందులు స్త్రీలను గురిచేసి వారి డ్రెస్సుల మీద పెయిడ్ ఆర్టిస్టులని అసలు ఎన్ని అనాలో అన్ని మాట్లాడి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు. అదేవిధంగా వారికి అసలు మా రైతుల గురించి మా రైతు సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారి సానుభూతి మాకు అవసరం లేదు. మాకు సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టులో రైతులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ వారికి మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.